మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని లీడర్స్ అయితే మన కాంగ్రెస్ పార్టీలో కలిశారు. దాంతోపాటు మన నవీన్ యాదవ్ గారిని కూడా కలిసి వస్తే వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఏం సార్ మీ ముఖ్య కారణం ఏంటి? అసలు బీఆర్ నుంచి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను ఒక బస్సు లీడర్ని, టీఆర్ఎస్ ఎస్సీఎల్ జనరల్ సెక్రటరీని. మరి మా బస్సులో సంక్షేమ సేవలు కానీ ఏమన్నా కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ 40 సంవత్సరాల నుండి అట్లనే పడాయి. గోపినాథ్ గారిని ఇంతకుముందు అడిగాం, మీ బస్సుకి అభివృద్ధి చేయమని చెప్పారు డైరెక్ట్. విన్నావా? మాకు డ్రైనేజ్ సమస్య చాలా ఉంది, కమిటీ హాల్ లేదు, రోడ్లు లేవు, చాలా నష్టం అయిపోయింది. దాని దిక్కెళ్ళి మేము పార్టీ జాయిన్ అయ్యి నవీన్ని గెలిపించుకొని అభివృద్ధి పనులు చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నవీన్ యాదవ్ మనకు దగ్గరలో అందుబాటు ఉంటాడు. వాళ్ళ నాయన మేము కలిసి తిరిగినాం. మా ఇంట్లో సీట్ వచ్చినట్టు భావించి మేము ఈరోజు పార్టీలో రావడం జరుగుతుంది. నాకు ఇంకోటి ఏంటంటే బస్సు అభివృద్ధి పనులు నవీన్ యాదవ్ చేస్తాడు, గెలిపించుకుంటామని నేను 100% గెలుచుకొని చేయించుకున్నాం. ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పనులు జరగలేవు. అందుకోసమని వేరేకి తిరిగి మన నవీన్ యాదవ్కు సపోర్ట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అభివృద్ధి పనులు నవీన్ యాదవ్తో చేయించుకుంటామని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ నుంచి ఇంకో నాయకుడు కూడా వచ్చి ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నా పేరు రాజ్ కుమార్ గౌడ్ అండి. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాలలో అన్ని అంటే తెలుగుదేశం బీఆర్ఎస్లోకి వచ్చి అభివృద్ధి పాటలో నడిచే పార్టీలు ఉన్నాయా అని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంటే మా జూబ్లీ నియోజకవర్గంలో మాత్రము ఇంతకుముందు గత 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరు లేక, ఎవరి సమస్యలు అర్థం కాక సతమతం అయి పడిపోయి ఎవరికి చెప్పుకోలేక రాజకీయ కుట్రలు, రాజకీయ కుతంత్రాలకు ఒక లీడర్షిప్ అనేది ప్రభుత్వ పథకాలకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు చేయాలనే ఉద్దేశంతో గతంలో ఉన్న 12 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఆయన వెళ్ళిపోయినందుకు మాట్లాడకూడదు, ఆయన చనిపోయిండు, సరే పోనీ అతని కోసం తప్పనే ఉద్దేశంతో కాదు. ఆయన చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి, మామూలుగా లేవు. ఆయన చేసింది ఏం లేదండి. సంక్షేమంగా అభివృద్ధిలో ఎక్కడ జోడు కొట్లాటలు, గలాటాలు, ఎన్ని విధాలు చూసినా కూడా రాజకీయ కుట్రలతోటి రాజకీయ రథచక్రం నడిపిండి. కానీ అభివృద్ధి, సంక్షేమము, డెవలప్మెంట్ విషయాల్లో ఎక్కడ జరగలేదు. జూబ్లీహిల్స్ అనే పేరుకు జూబ్లీహిల్సే కానీ జూబ్లీహిల్స్లో ఉన్నాయి అన్ని స్లమ్లు, జూబ్లీహిల్స్లో అన్ని ఉన్నాయి, వెనుకబడినాయి. ఆ రోజుల్లో పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. తర్వాత విజయరామరావు కొద్ది గొప్ప చేసిండు. తర్వాత ఇంకా ఎప్పుడు ఎవరు చేయలేదు ఇక్కడ జూబ్లీహిల్స్కు. అందుకే మేము ఏకతంఠం మీద ఉండి పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీని చూడదు, ఏ రాజకీయం కాదు మనకు ముఖ్యం. మనకున్న లోకల్ వ్యక్తికి కష్టసుఖాలు తెలిసి ఉంటాయి. మనకున్న చిన్నప్పటి నుంచి అన్ని బస్తీలు, అన్ని వీధులు, అన్ని ఖాళీలు చూసిన వ్యక్తి నవీన్ యాదవ్ గారు. నవీన్ యాదవ్ గారు తండ్రి శ్రీశైలం యాదవ్ గారికి కూడా అన్ని తెలుసు, కష్టం, సుఖం, బాధలు. అక్కడ చంద్రబాబు నాయుడు పీరియడ్లో బోరబండలో 127లో పట్టాలు రావాలంటే ఆ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న గారే పట్టాలు తెప్పించి ఈ రోజు గరీబు ఎక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు పట్టాలు ఇప్పించి అక్కడ స్థానికంగా ఈరోజు స్థిరపడ్డారంటే కేవలం శ్రీశైలం యాదవ్ అన్న గారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా శ్రీశైలం యాదవ్ గారు పేదవాళ్ళ మనిషి కాబట్టి, పేదవాళ్ళ కష్టసుఖాలు అర్థం చేసుకుంటారు కాబట్టి 40 ఏళ్ళ నుంచి ఆయన చేస్తున్న సేవలను చూసి అందరం ఈరోజు మా ఇంటి మనిషికి ఏ రోజు ఏ పార్టీ టికెట్ ఇస్తుందా, ఎప్పుడు ఇస్తుందా అనుకున్న టైంలో మంచి యువకుని, మంచి గ్రాడ్యుయేట్, మంచి ఆర్కిటెక్ట్, హై క్వాలిఫైడ్ మనిషి మాకు ఇట్లాంటి వ్యక్తి వస్తే బయట వాళ్ళు ఎవరెవరో వచ్చి రాజకీయాలు చేసి కానీ అభివృద్ధికి ముందుకు పోయేదానికి ఒక నిదర్శనంగా మేము నవీన్ యాదవ్ని అందరం కలిసి ఎంచుకోవడం జరుగుతుంది. అందరం కలిసి నవీన్ యాదవ్కి సపోర్ట్ చేసి అన్ని పార్టీలు ముందుకు వచ్చి, అన్ని పార్టీలు బయటకు వచ్చి, ఎందుకంటే శ్రీశైలం అన్నకు ఉన్న పేదలకు సేవ చేసే బంధము, పేద ప్రజలకు ఆదుకునే బంధము అది నవీన్ యాదవ్లో కనబడుతున్నాయి మాకు. కాబట్టి నవీన్ యాదవ్ కూడా చిన్నప్పటి నుంచి కష్టం, సుఖము, మంచి చెడు, సావు, కష్టం వస్తే సావు వచ్చినా, పెళ్లి వచ్చినా, మంచికి పెళ్లికి వచ్చినా, ఆపదలు ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఆదుకోవడం, కష్టంలో ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి ఆదుకోవడం, ఏదైనా ఆపద ఉందంటే వాళ్ళకి ఆదుకోవడం, ఇదే వీళ్ళకి తెలిసిన కుటుంబం. కానీ ఏదో బట్టగాసి నిందేయాలని చెప్పి ఇంకో సోషల్ మీడియా తప్పితే వేరే పనే పెట్టుకోలేదు టీఆర్ఎస్ పార్టీ నడుపుతున్నాయి సోషల్ మీడియాను. ఆ సోషల్ మీడియాలో ఎప్పుడు చూడు ఎవరి మీద బట్టగాలు చేయాలని బట్టగాలు చేయడమే పని పెట్టుకుంటారు. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. నేను కూడా ఉన్నాండి 12-14 సంవత్సరాల నుంచి నాకు చిల్లి గవ చేయలేదు. పార్టీ తరఫు నుంచి ఒక్క పథకం రాలే. నాతో పాటు నా వెనకాల ఉన్న కార్యకర్తలు ఎంతో మంది నలిగిపోయి బాధపడి ఉద్యమకారులని ఉదాహరణ పెట్టుకోండి. ఏ ఉద్యమకారుడైనా అక్కడ పార్టీలో మాగండి గోపినాథ్ పక్కన ఉన్నారా? ఏ ఉద్యమకారుడైనా కాదు టీఆర్ఎస్ ప్రభుత్వంతో లబ్ధి పొందిరా, ఒక డబుల్ బెడ్రూమ్ పొందిరా? ఏ ఉద్యమకారుడే కానీ ఒక ఏదైనా స్కీమ్ పొందిరా? ఉద్యమకారులు అయితే నలిగిపోయి నలిచేసారు. ఏదున్నా కానీ ప్రాంతీయ పార్టీలకు అతీతంగా
పని చేస్తుంది. బడుగు బలహీన వర్గాలకు కూడా మాకు కూడా ఈరోజు మేలుకొల్పైంది. కాంగ్రెస్ ప్రభుత్వమే పేదవాళ్ళకి అండగా ఉంటుంది. అలాంటి ప్రభుత్వాన్ని ఎంతమంది నేషనల్లో యాద్ చేస్తారు. జూబ్లీస్ ప్రాంతంలో శ్రీశైలం యాదవ్ గారిని నవీన్ అట్లా యాద్ చేస్తారు. ఆ యాద్ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నవీన్ యాదవ్ని గెలిపించుకోకపోతే ఇంకోసారి మనకు వేరే వాళ్ళకు పేదవాడికి గరీబులకు స్థానికులకు టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అవతల పార్టీ వాళ్ళకు టికెట్ ఇచ్చినా దండగానే అది. ఎందుకంటే వాళ్ళు బయటికి రారు, వాళ్ళకి బయటకు వచ్చే టైం ఉండదు, వాళ్ళు సేవ చేసే అంత టైం లేదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ కూడా వాళ్ళకున్న ఇంట్లో ఉంటాయి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. యువకుడు ప్రతి బాధలో 24/7 24 గంటలు అందుబాటులో ఉంటారు. చిన్నోడిది పెద్దోడిది మంచికి చెడుకు ఫోన్లో అందుబాటులో ఉంటాడు. ఇక్కడ రండి బాబాయ్ అంటే అక్కడికి వచ్చేస్తాడు. ఆపదలో ముందుంటాడు, కష్టంలో ముందుండే నాయకుడు కావాలని పబ్లిక్ కోరుకుంటున్నారు, జనాలు కోరుకుంటున్నారు. అదే ఈ జూబ్లీస్ కావాల్సింది. జూబ్లీస్ అభివృద్ధి అంటే ఏంటో నవీన్ యాదవ్ ఈ 3 సంవత్సరాలు ఉంటుంది ప్రభుత్వము. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ 3 సంవత్సరాలు చేసి చూపించే సత్తా నవీన్ యాదవ్ ఉంది. నవీన్ యాదవ్ జిందాబాద్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.